హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర అక్షరాల 2,60,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. అవునండి, 10 గ్రాముల వెండి కొందామంటే జేబులోంచి 2,600 రూపాయలు తీయాల్సిందే. ఈ ఒక్క నెలలోనే వెండి ధరల్లో వచ్చిన మార్పులు చూస్తే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్కే మైండ్ బ్లాక్ అవుతోంది. ఒకానొక దశలో మార్చ్ మొదటి వారంలో కిలో వెండి 3,25,000 రూపాయల గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త శాంతించి 2,30,000 వరకు పడిపోయింది. మళ్లీ ఇప్పుడు పెరిగి 2,60,000 దగ్గర నిలబడింది. అసలీ రేట్లు ఇలా పిచ్చెక్కించడానికి కారణమేంటి? ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు క్రూడ్ ఆయిల్ ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు ఇవన్నీ వెండి మార్కెట్ను ఒక రేంజ్లో కుదిపేస్తున్నాయి. ఇన్వెస్టర్లంతా భయంతో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన గోల్డ్ మరియు సిల్వర్ వైపు పరుగులు తీయడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా వెండి వాడకం పెరగడం ధరల పెరుగుదలకు మరో కారణం. మరి ఇప్పుడు సామాన్యులు వెండి కొనొచ్చా? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే, మీ ఇంట్లో శుభకార్యాలుండి అవసరం ఇప్పుడే ఉంటే కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం బెటర్. కానీ కేవలం పెట్టుబడి కోసమైతే కాస్త ఓపిక పట్టడం మంచిది. అంతర్జాతీయ పరిస్థితులు చల్లబడితే ఈ ధరలు మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ హెచ్చుతగ్గుల మార్కెట్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ ట్రెండ్స్ని గమనిస్తూ మీ పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి.